శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 25 సెప్టెంబర్ 2013 సంవత్సరం. నేడు బుధవారం. భాద్రపద మాసం బహుళపక్షము షష్ఠి ఈరోజు సాయంత్రం 5:58 వరకు ఉన్నది. రోహిణి నక్షత్రము నేటి రాత్రి 11:31 వరకు. సిద్ధి యోగము ఈరోజు రాత్రి 1:46 వరకు. వణిజ అనే కరణము ఈరోజు సాయంత్రం 5:58 వరకు ఉన్నాయి. అమృత గడియలు ఈరోజు రాత్రి 7:59 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 9:45 వరకు ఉండటం జరిగింది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 11:44 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:31 వరకు. అలాగే వర్జము ఈరోజు మధ్యాహ్నం 2:41 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:27 వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక ముందుగా ఈరోజు రాశి ఫలితాల్లో మేషరాశిని గురించి తెలుసుకుందాం. ఈ రోజున మేషరాశి వారికి ధాన్యం పరంగా కానీ లేక ధనం పరంగా కానీ స్వల్ప లాభం వచ్చేందుకు అవకాశం కనిపిస్తోంది. అలాగే విదేశీ యానం చేయాలనుకునే వారికి ఈ రోజున దానికి సంబంధించిన కార్యక్రమాల్లో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారికి చాలా ప్రశాంతకరమైన జీవితం గడపాలి అని చెప్పి ఆలోచనలో ఉంటారు. అయితే నేటి మధ్యాహ్నం తర్వాత అది సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు వీలైనంత వరకు ఇతరులతో ఎటువంటి తగాదాలు, వాదనలు, వివాదాలు జోలికి వెళ్లకుండా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే మిత్రులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ స్వల్పంగా కలహం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. ఆ తర్వాత రాశి మిథునం. ఈరోజు మిథున రాశి వారికి వారి యొక్క కార్యక్రమాల్లో కుటుంబానికి సంబంధించినవన్నీ ఈ రోజున ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో కానీ లేక సంఘంలో ఉన్న పెద్ద వ్యక్తుల పరిచయం కలగటం వల్ల కానీ మీకు ఈ రోజున అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి వారి యొక్క స్వబుద్ధితో కాక పక్కవారి సలహాల మేరకు కొన్ని తప్పటడుగులు వేసేందుకు, అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి దేహకాంతి, ముఖవర్చస్సు తగ్గటము, అలాగే ఆకస్మికంగా వీరికి నిరాశ, నిస్పృహలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు దైవధ్యానం మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. విద్యార్థులకి స్వల్పంగా మనోవ్యాకులత, అంటే నేను అనుకున్న దాంట్లో బ్రాంచ్లో సీట్ రాలేదే, ఇట్లా అన్నెసరీ థింకింగ్ చేయటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మార్కులకు తగ్గట్టుగా వచ్చిన సీట్లన్నీ మీరు ఆమోదింపజేసుకుని దాని పరంగా విద్యపరంగా ముందరకెళ్ళగలిగితే కింద మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి ఆస్తి పరంగా స్థల వివాదాలు అవన్నీ కొంచెం పరిష్కార దిశగా ఏదన్నా మీకు మార్గం లభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మానసిక పరంగా చిత్తచాంచల్యం ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు స్థిరమైన నిర్ణయాలు కనుక తీసుకుంటే సింహరాశి వారికి ఈ రోజున శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి స్వల్పంగా ఆరోగ్య సమస్యలు కలగటము, దానికి చిన్నగానే నివారణ కార్యక్రమాలు చేపడితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే కార్యసిద్ధి గురించి మీరు ఒక ప్రముఖ వ్యక్తితో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు అవకాశం కనిపిస్తుంది. అయితే ఆహార పరంగా సకాలంలో మీరు ఆహారం భుజించకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సకాల ఆహారం అన్ని విధాలా శ్రేయస్కరం అని చెప్పి గమనించండి. ఆ తర్వాత రాశి తుల. తులారాశి వారికి ఈ రోజున కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీలైనంత వరకు తులారాశి వారు ఇవాళ రేపు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా కనుక్కుంటే వాటిని వాయిదా వేసుకుంటే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది. శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ కొంచెం అనుకోని బాధలు పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత రాశి వృశ్చికం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం చిరాకు పట్టము, అలాగే మీ యొక్క పైధికారుల నుంచి సహాయ నిరాకరణ లభించడం ఇత్యాదవన్నీ కావటం వల్ల కొంచెం మానసిక పరంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకోని ఖర్చులు మీకు మీద పడటం వల్ల రుణములు చేయవలసిన అవసరం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుసు రాశి వారికి పుణ్యకార్యాల మీద, అలాగే విద్యా విషయాల మీద అధిక శ్రద్ధ కనపరుస్తారు. దాని అభివృద్ధి గురించి ఎక్కువ మొత్తంలో ధనం వ్యయం చేయటము, అలాగే దాంతో పాటుగా సంతానం యొక్క విద్య గురించి కానీ, సంతానం యొక్క సీటు గురించి కానీ ఈ రోజున అధిక శ్రమ ధనము వ్యయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి ఇష్టకార్య సిద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పి ఆసక్తి అనురక్తి కలగటము, దాని గురించిన పథక రచనలో ఈ రోజున కాలం గడిపేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారికి అతి శ్రమ మీద భూలాభం కానీ, అలాగే గోవుల పరంగా లాభం రావటం కానీ ఇత్యాదవన్నీ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహిస్తే కనుక ఈ రోజున కుంభరాశి వారికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి భార్యాపుత్రుల వలన కొంచెం ధన వ్యయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మనస్థిమితం కొంచెం తగ్గటము, తద్వారా నిర్ణయ లోపం కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి స్థిరమైన, దృఢమైన, ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు మీ కుటుంబ పెద్ద యొక్క సహాయ సహకారాలు కానీ, మీ స్నేహిత వర్గం యొక్క సహాయ సహకారాలు కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఇవి ఈనాటి రాశి ఫలితాలు. ఇక నేటి విశేషంలో మనం పితృదోషాలు ఎలా ఏర్పడతాయి అనే విశేషాలు తెలుసుకుంటున్నాం. దాని గురించి పితృదోషాలు, ఆ పితృదోషాలు పోవటానికి మనం ఎటువంటి కర్మలు లేక క్రియలు చేయాలనేవి తెలుసుకుందాం. ఈ రోజున మనం చెప్పుకున్నట్టు బ్రహ్మపురాణము, మార్కండేయ పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పుకున్న కొన్ని వాక్యాలని, కొన్ని శ్లోక తాత్పర్యాలని తెలుసుకుందాం. సమయం మనకి చిన్నగా ఉంది కాబట్టి కొంచెం తాత్పర్యం మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మార్కండేయ పురాణం 29వ అధ్యాయంలో మనకి చెప్పిన విశేషాలు ఏంటంటే, శ్రద్ధగా భక్తి సహితంగా ఏకాగ్ర చిత్తంతో మనం కనుక అర్చన చేస్తే సంపూర్ణంగా మన కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు తెలుసు. మరియు సమస్త పాపాలు క్షయమవుతాయి. అలాగే ఇదే శ్రద్ధతో మనం పితృదేవతల్ని అర్చించాలి. ఎందుకయ్యా పితృదేవతలను అర్చించాలి అంటే కనుక, మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పిన శ్లోక తాత్పర్యం ప్రకారంగా బ్రహ్మజ్ఞానము, గయలో చేసిన శ్రాద్ధ విధులు, గోశాలలో మరణము, కురుక్షేత్ర నివాసము, కాశీ వాసము, ఇవి మనుజునికి ముక్తి కలిగించే సాధనాలు. అయితే కాశీ యాత్ర కానీ, కురుక్షేత్ర నివాసం కానీ, గైలో చేసిన శ్రాద్ధం కానీ ఇట్లాంటివన్నీ మనకి ఇవి కలిగిస్తాయ్యా గోశాలలో మరణం. అలాగే బ్రహ్మజ్ఞానం అనేది లభించక చాలామంది బాధపడుతుంది. మేము బ్రహ్మజ్ఞానం అయ్యామని చెప్పి మనం అనుకుంటాం తప్పితే, బ్రహ్మజ్ఞానం కనుక వస్తే ఈ లౌకిక ప్రపంచంలో ఆ మనిషి, ఆ జీవి ఉండలేరు. కాబట్టి అన్నిటికంటే శ్రద్ధదైంది ఏందయ్యా, ఎందుకు పితృదేవతలను మనం స్మరించుకోవాలి అంటే కనుక, మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యక్రమం చేసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా మొట్టమొదటగా మనం స్మరించుకోవాల్సింది, మనం సాష్టాంగంగా దండం పెట్టుకోవాల్సింది మానసిక పరంగా పితృదేవతలకి. దీనికి ఒక సిస్టమ్ చెప్పారు. ఫస్ట్ పితృదేవతల్ని మనం స్మరించుకుని వారికి మనకు మనస వాచ కర్మణ వాళ్ళకి మనం మన నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవి అనేవాడు భూమి మీదకి రావటానికి కారకులు వాడు. మనం చేసిన
పాపపుణ్యాల ప్రకారంగా, వారి యొక్క పూర్వపుణ్య పాపపుణ్యాల ప్రకారంగా మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దాని ప్రకారంగా ముందర మనం వారిని స్మరించుకోవాలి. వారు కనుక సంతోషకరంగా ఉంటే మనకి వారు సంతోషంగా ఉంటే మనకి సంతోషం. అలాగే మనం సంతోషంగా ఉంటే మన నాన్నగారు సంతోషిస్తారు. నాన్నగారిని సంతోషపెట్టడానికి మనం ఏదన్నా పని చేయాలి. అలాగే మనకి సంతోషం పెట్టడానికి ఆయన చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తారు. లేకపోతే పెద్ద అయిన తర్వాత మంచి కాలేజీలో సీట్ ఇస్తారు. అయ్యో కాలేజీకి వెళ్ళాలి కదా, మీకు ఒక బండి ఇవ్వాలని చెప్పి ఒక బండి ఇస్తారు. ఇలా రకరకాలుగా. కాబట్టి ఈ పితృదేవతలను మనం ముందర స్మరించుకుని దాని తర్వాత కులదేవతని స్మరించుకోవాలి. కులదేవత తర్వాత కుల గురువుని స్మరించుకోవాలి. కుల గురువుని స్మరించిన తర్వాత ఇష్టదేవతని స్మరించుకోవాలి. ఆ తరువాత రెగ్యులర్గా మనం చూసుకునే దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకోవాలి. ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి, హిందూగా పుట్టిన ప్రతి కుటుంబానికి వారి వారి ప్రాంతాన్ని బట్టి, వారి వారి ఆచారాలను బట్టి కులదేవత, కులగురువు తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి పితృదేవతల్ని నమస్కారం చేసుకుని, పితృదేవతలు అంటే కనిపించే తల్లిదండ్రులు, వారి యొక్క తల్లిదండ్రులు. కాబట్టి ముందుగా పితృదేవతల్ని స్మరించుకోవటము, కనబడే తల్లిదండ్రుల్ని, వారి పితృదేవతల్ని స్మరించుకోవటము అనేది మన విధిగా చెప్పారు. కాబట్టి ఎట్లయితే మనం అతి శ్రద్ధగా దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటామో, అలాగే ఈ పితృకర్మ విధులను కూడా శ్రద్ధతో చేస్తే దాన్ని శ్రాద్ధం అన్నారు. కాబట్టి దీంట్లో పితరులని తృప్తిపరచుటచే వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారకలు మొదలగు వారందరూ ప్రసన్నులు అవుతారు. కాబట్టి ఒక్కళ్ళని కనుక మనం స్మరించుకుంటే వసుడు, రుద్రుడు, ఆదిత్యుడు, గ్రహ, నక్షత్రాలు, తారకలు, ఇంకేమన్నా కావాలండి మనకి సుఖమైన జీవితం కావాలంటే? గ్రహాలు వాడు పెట్టే బాధలు పెట్టవు, నక్షత్రాలు మనని బాధలు పెట్టవు, మన జాతక చక్రంలో ఉన్న దోషాలు ఈ పితృదేవతలు స్మరించుకోవడం వల్ల పోతాయి. కాబట్టి దానివల్ల ఏమొస్తుందయ్యా మనకి? ఆయుష్ వస్తుంది, విద్య ఏర్పడుతుంది, స్వర్గము, మోక్షము, ఐహిక కర్మలన్నీ వస్తాయి, రాజ్యం ఏర్పడుతుంది. రాజ్యం అంటే ఇక్కడ మనం చేసుకునే ఉద్యోగ విధుల్లో మనం ఉన్నత స్థితిని పొందగలుగుతాము. మనం మాటల సందర్భంలో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు మాట్లాడినా మనం వాళ్ళు మనని కొంచెం ఇగ్నోర్ చేసేసి, ఫోన్లో చిన్నపిల్లవాడు కదా తప్పులు మాట్లాడారు అనుకుని, తెలిసి తెలియక మాట్లాడారు అనుకుని మనకి శుభం చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ చెయ్యండి అయ్యా అని చెప్పి మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇంకో విశేషం ఏం చెప్పారంటే, గృహస్థుడైన పురుషుడు స్వాహ అని ఉచ్చరించడం వల్ల దేవతలని తృప్తిపరుస్తాడట, స్వధ అని ఉచ్చరించడం వల్ల పితృదేవతల్ని తృప్తిపరుస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానము చేయటం వల్ల, అతిథులను సేవించటం వల్ల స్వర్గాది సర్వసుఖాలు అనుభవిస్తాడు. అయితే కలియుగంలో ఏం చెప్పారయ్యా అంటే కనుక, కలియుగంలో మనం చేసిన కర్మ ఏదైతే ఉంటుందో, కర్మ అంటే కనుక మనం చేసే పని గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే కర్మ అనగానే మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను మీతో మాట్లాడటం ఒక కర్మ, ఎదురుకుండా చూడటం ఒక కర్మ, టీవీ చూడటం ఒక కర్మ, రిమోట్ తీసి ఛానల్ మార్చుకోవటం, పొద్దున్నే శ్రాద్ధం గురించి ఛానల్ మార్చేయండి అయ్యా అంటే ఒక కర్మ, లేదయ్యా ఏదో చెప్తున్నాడు విందామయ్యా అని ఒక కర్మ. అంటే మనం చేసే పని మన కర్మ. కాబట్టి దాని గురించిన ఏదైతే చేస్తామో, ఏ పని అయితే చేస్తామో దాని ఫలితం మనం ఇప్పుడే అనుభవిస్తామని చెప్పి కలియుగం యొక్క వచనం. కాబట్టి ఈ కలియుగంలో మనం ఏ మంచి పనులు చేస్తే మన జీవితాంతం సుఖంగా ఉంటుంది. ఎవరినైనా బాధ పెట్టినా, ఇబ్బంది కలిగించినా ఆ ఇబ్బంది మళ్ళీ మనకి వెంటనే వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కలియుగంలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ పితృకర్మలు చెయ్యరో వారికి బాధలు పొందుతారు. ఎందుకు బాధలు పొందుతారయ్యా అంటే కనుక,
పితృదేవతల శాపం ఉందండి, మీ ఫ్యామిలీకి అంతా అట్లాగే ఉందండి. ఇవన్నీ ఏంటంటే శాపం గురించి పొరపాటును కూడా పితృదేవతలు ఎవరో శాపం పెట్టరండి. దేంట్లో అయినా కల్తీ ఉంటుంది కానీ అమ్మ ప్రేమలో కల్తీ ఉండదని చెప్పి మనకు చెప్పారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమలో కల్తీ ఉండదు. వాళ్ళు శాపం పెట్టరు. వాళ్ళల్లా చేసేది ఏంటంటే, అయ్యో మా అబ్బాయి నాకు అన్నం పెడతా అన్నాడే పెట్టలేదే అని బాధపడతాడు తప్పితే వాళ్ళ బాధ మనకి శాపం అవుతుంది. కాబట్టి బాధ పెట్టింది ఎవరు? మనం. కాబట్టి ఆ బాధ పెట్టకూడదు అని మనకి చెప్తే కనుక మనం ఇవన్నీ చూడొచ్చాం వాళ్ళు మనకు కనబడట్లేదు కదా అంటామని చెప్పి మన చేత పని చేయించడానికి, కర్మ చేయించడానికి మన ఋషులు రాసిన యొక్క పుస్తకాల్లో, వేదాల్లో మనకి ఋషులు రాసింది వాళ్ళు పితృదేవతల శాపం ఉందయ్యా అని చెప్పి. శాపానికి భయపడతాం కదా. కాబట్టి అటువంటి శాపాలు మనం చేసుకోకుండా ఆ పితృదేవతలను గనక సంతృప్తి పరిస్తే అందులో ఈ మహాలయ పక్షంలో అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. అసలు మహాలయ పక్షం అంటే ఏమిటి, మహాలయం అనేది ఎలా వచ్చింది అనే విశేషాలు మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. దానితో పాటుగా ఈ మహాలయ పక్షంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి కూడా వెంబడి చెప్పుకుందాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.